అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పి అండి. ఆర్ఆర్బి ఏఎల్పి యొక్క సైకోమెట్రిక్ టెస్ట్ అండి. సో ఓకే, సైకోమెట్రిక్ టెస్ట్. ఈ సైకోలో మనకు వచ్చేసి ఏముంటాయి, దీని యొక్క సిలబస్ అనేది ఏంటి, మనం ఎలా కవర్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తర్వాత మనం ఎలా ప్రిపేర్ అయితే సో ఈజీగా మనం క్రాక్ చేయగలం. ఎందుకంటే అందరూ కూడా ఎంతవరకు వచ్చారంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ రారండి. చాలా హార్డ్ వర్క్ చేసి ఎన్నో ప్రెషర్స్ తీసుకొని వస్తే ఎంతవరకు వస్తాం. సో CBT 1 దాటి CBT 2 దాటి CBT 3లోకి అడుగు పెట్టారు. సో ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా సరే మొత్తం మళ్ళీ ఫస్ట్ నేను స్టార్ట్ చేయవలసి వస్తుంది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా దీన్ని మనం క్రాక్ చేయాలి. మనకు ఉన్న ఈ 15 డేస్ కూడా సో ప్రాక్టీస్ డైలీ ఇంకా ప్రాక్టీస్ వేరే ఎగ్జామ్ మీద అయితే పూర్తిగా ఫోకస్ చేయడం మానేయండి. సో ఓన్లీ దీని మీద మాత్రం ఫోకస్ చేయండి, దట్ ఈజ్ ఏఎల్పి. దీని మీద ఫోకస్ చేసి ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే, ఓన్లీ ప్రాక్టీస్, అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వెళ్ళొద్దు. ప్రాక్టీస్ ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. ఏదో ఒక టెస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. తర్వాత మిస్టేక్స్ అనేవి చూసుకుంటూ ఉండండి. ఓకే, రైట్. మనం ఇప్పుడు దీని సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి 5 ఉంటాయి కదా, మొత్తం టోటల్ వచ్చేసి 5 ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మెమరీ టెస్ట్ అనేది ఉంటుంది, రైటా. సెకండ్ వన్ వచ్చేసి డైరెక్షన్ టెస్ట్. ఓకే, డైరెక్షన్ టెస్ట్. తర్వాత థర్డ్ది డెప్త్ ప్రిపరేషన్ టెస్ట్ ఏమంటాం, డెప్త్ ప్రిపరేషన్ టెస్ట్ అనమాట. కొంచెం ఫాస్ట్గానే చెప్తా. సో ఇది సిలబస్ కాబట్టి ఫాస్ట్గానే చెప్దాం. ఓకే, రైట్. తర్వాత కాన్సన్ట్రేషన్ టెస్ట్. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టెస్ట్. తర్వాత వచ్చి తర్వాత స్పీడ్ టెస్ట్ లేదా పర్సెప్చువల్ టెస్ట్ అని అంటాం అనమాట. ఏమిటి, స్పీడ్ టెస్ట్. ఇప్పుడు ఇవి ఇలా 5 ఉంటాయి మనకి. ఒక్కొక్క దానికి కూడా మనకి మెమరీ, దేన్ని ఎగ్జామ్ దానికి ఉంటుంది, దేన్ని సెట్ దానికి ఉంటుంది. ఇప్పుడు మెమరీ టెస్ట్ ఇచ్చాడు అనుకోండి, ఈ మెమరీ టెస్ట్ వరకు ఒక సెట్ అనమాట. దీంట్లో క్వశ్చన్స్ వేరే ఉంటాయి, దీన్ని ఒక ఆర్డర్ ప్రకారం ఇస్తారనమాట. అది ఎలా ఉంటాయి, దీంట్లో ఇంకా మళ్ళీ వేరేగా ఉంటాయి అన్నమాట. ఏ టైప్స్లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెమరీ టెస్ట్. సో మెమరీ టెస్ట్ జాగ్రత్తగా చూడండి. ఈ మెమరీ టెస్ట్లో వచ్చేసరికి దీంట్లో వచ్చేసి హౌస్ టెస్ట్, తర్వాత పిక్చర్ నెంబరు ఏంటి, పిక్చర్ నెంబర్, ఇంకోటి రైల్వే ట్రాక్. ఇవన్నీ కూడా మెమరీ టెస్ట్లో ఉంటాయి అన్నమాట. రైల్వే ట్రాక్. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ టు పిక్చర్. తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్ అనమాట, ఆబ్జెక్ట్ టైప్. జాగ్రత్తగా ఇక్కడ చూడండి, గమనించండి. ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. హౌస్ ఆర్ బిల్డింగ్ టెస్ట్ అంటాం అనమాట. దీన్ని ఏమంటాం, బిల్డింగ్. దీంట్లో ఒక టైప్ అనమాట, వన్ టైప్ ఆఫ్. ఇది ఎలా ఉంటుందంటే ఏం లేదు, చెప్తాను. ఇలా ఇచ్చి ఇలా ఇస్తాడు. సో ఇక్కడ ఒక హౌస్ నుండి మాట్లాడతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చేసి ఒక ఇలాంటి హౌస్ ఇస్తాడు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమి ఇస్తాడంటే స్టెప్స్ ఇస్తాడు. ఓకే, ఇలా ఇస్తాడు. సో ఇప్పుడు ఇది క్వశ్చన్ అనమాట. దీంట్లో ఎలా అడుగుతాడంటే, దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఎలా అడుగుతాడంటే, ఇది సెట్. దీంట్లో ఎలా అడుగుతాడంటే ఇలా ఇచ్చి, సో ఇలా ఇచ్చి దీంట్లో ఇక్కడ మనకి ఇటుపక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడనమాట. ఇలా స్టెప్స్ ఇస్తాడు. ఇక్కడ A B
సి. ఏ దగ్గర ఏముంది, ఈ హౌస్ ఉంది, సో ఇది ఏ కింద వస్తుంది. బి దగ్గర ఏముంది, ఇక్కడ ఈ హౌస్. సి దగ్గర ఏముంది, స్టెప్స్ ఉన్నాయి. ఇలా అనమాట. ఇలా మనకి ఎన్ని ఇస్తాడంటే టోటల్గా 2 సెట్స్ ఇస్తాడు. ఎన్ని ఇస్తాడు, 2 సెట్స్ ఇస్తాడు. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్, 12 క్వశ్చన్స్. ఓకే, ఇవి 8 minutes ఉంటాయి అన్నమాట. ఎంత, 8 minutes. 4 minutes ఉంటుంది అనమాట. 2 minutes క్వశ్చన్స్, 2 minutes అబ్జర్వేషన్, ఎట్లా అనమాట. ఓకే, 2 minutes అబ్జర్వ్ చేస్తే 2 minutes క్వశ్చన్స్ చూస్తాం అనమాట. రైట్, ఇది హౌస్ బిల్డింగ్ టెస్ట్ అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ పిక్చర్ నెంబర్ టెస్ట్. ఏం చెప్పాం, పిక్చర్ నెంబర్ టెస్ట్. పిక్చర్ నెంబర్ టెస్ట్. పిక్చర్ నెంబర్ టెస్ట్లో మనం చూస్తే ఇక్కడ ఏముంటుంది, ఒక 6 ఉందనుకోండి, ఇది 12వ నెంబర్ ఇస్తాడు. రైట్. ఒక ఇల్లు ఉందనుకోండి, ఇది 9వ నెంబర్ ఇస్తాడు. రైట్. ఒక ఏరోప్లేన్ ఉందనుకోండి, ఇది 16వ నెంబర్ ఇస్తాడు. ఇలా నెంబర్స్ ఇచ్చి, ఇది ఒక సెట్ అనమాట. సెట్ 1లో ఇలా ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఇది ఎన్నో నెంబర్, 12, ఆప్షన్స్ 9, 16, 15. ఇది ఎన్నో నెంబర్, 12 నెంబర్, ఇది ఆన్సర్. ఇలా మనకి ఎన్ని ఇస్తాడు, 2 సెట్లు ఇస్తాడు. ఎన్ని ఇస్తాడు, 2 సెట్స్ అనేవి ఇస్తాడు. జాగ్రత్త చూడండి, 2 సెట్లు ఇస్తాడు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 42 ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి టైం వచ్చేసి 12 minutes ఉంటుంది. సో ఇది ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయొచ్చు. తర్వాత రైల్వే ట్రాక్. తర్వాత టైప్ ఏంటి, రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్. రైట్. రైల్వే ట్రాక్లో వచ్చేసరికి ఏముంటాయంటే చూడండి, ఇలా ఉంటాయి రైల్వే ట్రాక్లు. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఇలా రైల్వే ట్రాక్లు ఉండి దీనికి ఇండికేషన్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఈ ట్రాక్లకి ఇలా ఇండికేషన్స్ ఉంటాయి. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక 2 minutes చూసిన తర్వాత, సో ఇక్కడ 2 minutes చూసిన తర్వాత వెంటనే క్వశ్చన్కి వెళ్తాడు అనమాట. సో వెంటనే క్వశ్చన్కి వెళ్ళి ఈ పాయింట్ దగ్గర ఏముంది అని అడుగుతాడు. సో మనకేముంది, ఈ పాయింట్ దగ్గర బి ఉంది. సో బి అనేది ఆన్సర్ అవుద్ది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు రైల్వే ట్రాక్లో. ఇందులో వచ్చి మనకి టోటల్ 2 sets ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఈ టూ క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 24 క్వశ్చన్స్ 2 setsలో. టోటల్ టైం వచ్చేసి 8 minutes. ఎంత, 8 minutes అనేది ఉంటుంది. నెక్స్ట్ పిక్చర్ టు పిక్చర్. నెక్స్ట్ పిక్చర్ టు పిక్చర్ అనేది ఉంటుంది. పిక్చర్ టు పిక్చర్ అంటే ఏం లేదు. సపోజ్ ఇక్కడ ఒక మెన్ అనేవాడు ఇచ్చాడు అనుకో, ఈ మెన్కి ఒక కుక్కో పౌరమో ఏదో ఉంటుంది అనమాట. సో ఇట్లా. సో తర్వాత ఒక పెన్ అనేది ఉందనుకోండి, ఒక పెన్ ఉంది. సో పెన్కి ఏంటి, ఒక బుక్ ఏదనమాట. రైట్, ఒక బుక్ అనమాట. బుక్ చూపిస్తాడు. ఇలా క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, సో ఇలా బుక్ అని ఇస్తాడు అనమాట. క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, ఇలా బుక్ ఇస్తాడు. బుక్కి పేరేంటి, పెన్. ఓకే, బుక్కి పేరేంటి, పెన్ అని చూపిస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఈ దీనికి ఇది పేరు. సో క్వశ్చన్లో బుక్ ఇచ్చినప్పుడు మనం పెన్ అని పెట్టాలి. ఇవి క్వశ్చన్స్. ఇలా పిక్చర్ టు పిక్చర్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో టోటల్గా 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 40 క్వశ్చన్స్ ఉంటాయి. వచ్చే 12 minutes అనమాట. 12 minutesలో మనం ఇది చేయాలన్నమాట. సో 12 minutesలో మనం సాల్వ్ చేయాలి. తర్వాత వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఏం లేదు, ఇలా షేప్స్ ఇస్తాడనమాట. ఓకే, తర్వాత ఇలా అంటే తర్వాత ఇలా షేప్స్ అన్నీ ఇచ్చేస్తాడు అనమాట. ఈ షేప్స్ ఇస్తాడు కదా. సో అప్పుడు ఏం అడుగుతాడంటే, సో ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు, సపోజ్ ఈ షేప్ తీసుకో, ఇలా ఇస్తాడు. ఇలా 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్, నువ్వు చూసిన షేప్లో ఏది కరెక్ట్. ఇక్కడ ఇది వస్తాడు 1,
ఇలా ఇస్తాడు. మనం ఏది కరెక్టు, ఇది 2 మినిట్స్ మనకు చూపిస్తాడు. 2 మినిట్స్ చూసిన తర్వాత క్లోజ్ అయిపోద్ది. ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. క్వశ్చన్స్ ఇలాంటివి 24 క్వశ్చన్స్ ఇస్తాడనమాట. మనకి టైం ఎంత 10 మినిట్స్ ఇస్తాడు. సో మన దీంట్లో ఆప్షన్ ఏంటి, ఇలాంటి ఫిగర్ మనం ఇక్కడ చూసాం కాబట్టి ఈ ఫిగర్ ఇలాంటిది ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది కదా, బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది మనకి మెమరీ టెస్ట్లో టోటల్ 5 టైప్స్ అనమాట. తర్వాత వచ్చి డైరెక్షన్ టెస్ట్ అని చెప్పాం కదా, డైరెక్షన్ సో డైరెక్షన్ టెస్ట్లో వచ్చేసి మనకి టైప్స్ ఆల్ఫాబెట్ టైప్ ఉంటుంది, ఆల్ఫాబెట్ టైప్. సెకండ్ న్యూమరిక్, తర్వాత వాచ్ టైప్. ఓకే, వాచ్ ఆర్ క్లాక్ టైప్ అని కూడా అంటాం అనమాట. ఆల్ఫాబెట్ టైప్ అంటే ఏం లేదు. సో ఇలా ఉంటాయి, రోసు కాలమ్స్ ఇలా ఉంటాయి, రోసు కాలమ్స్. దీన్ని మనం రో అంటాం కదా, దీన్ని మరి కాలమ్ అంటాం. ఓకే, సో ఆల్ఫాబెట్ అంటే ABCDE ఇలా చూపిస్తుంటాయి. దీంట్లో మళ్ళీ ABDEC DECABECDE ఓన్లీ దాంట్లో ఆల్ఫాబెటిక్స్ మాత్రం చూపిస్తాడు. దీని మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి 10 క్వశ్చన్స్ అడుగుతాడు, 5 మినిట్స్. అంటే ఏది ఎక్కడ ఉంది, సో ఏకి అప్ రైట్ సైడ్ ఏముంది, సో ఈ రోలో థర్డ్ వన్ అప్పు ఏముంది అంటే డి ఉంది. ఇలా క్వశ్చన్స్ అనేవి మనల్ని అడుగుతాడు. సో దాన్ని మనం సాల్వ్ చేయాలి. అలాంటి 10 క్వశ్చన్లు అడుగుతాడు, 5 మినిట్స్ అనేది టైం ఇస్తాడు. రైట్, తర్వాత ఆల్ఫాబెటిక్ అయిపోయింది. న్యూమరిక్ సేమ్ అనేది ఇదే టేబుల్. ఈ టేబుల్కి వచ్చేసరికి మనం ఇక్కడ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏముంటాయి, నెంబర్స్ ఉంటాయి. 1 1 1 2 2 2 3 3 4 5 4 4 ఇలా నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ అనేవి నెంబర్స్ మీద సేమ్ ఇక్కడ ఎలా అయితే క్వశ్చన్ అడిగాడో ఆ విధంగా అడుగుతాడు అనమాట. తర్వాత మనకి వాచ్ ఆర్ క్లాక్ టైప్ ఇలా ఉంటుంది. ఇది కొంచెం దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతాయి. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, ఇక్కడ A3 G4 B2 C2 K5 M4 G2 G3 F2 ఇలా ఇస్తాడు. సో ఇందులో టైప్స్ అడుగుతాడు అనమాట, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి దీని మీద అడుగుతాడు. ఇలాంటివి అనేవి దీంట్లో మనకి 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇన్ని 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మినిట్స్ అనమాట, 10 మినిట్స్. కానీ ఈ బ్యాటరీ కొంచెం అనేది చాలా ప్రాక్టీస్ చేసి, మన తెలుగు మీడియం వాళ్ళకైతే చాలా కష్టం. ఎందుకంటే తెలుగు మీడియం కష్టం అంటుందంటే దాంట్లో మనకి ఇంగ్లీష్ పదాలు మాత్రం వాడాలి. అదే హిందీ మీడియం వాళ్ళకి అనుకో హిందీలో కూడా ఇస్తారు క్వశ్చన్స్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఓన్లీ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, ఒకటి హిందీ, 2 ఇంగ్లీష్. సో ఈ క్వశ్చన్ దగ్గర మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. బిసైడ్ అని, టు ద లెఫ్ట్ అని, సో ఆఫ్ అని, ఫ్రమ్ అని, ఇన్ ఫ్రంట్ అని, ఆపోజిట్ అని, ప్రిసీడింగ్ అని, సక్సెస్ అని, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ పదాలు నేర్చుకుంటే మనకి బ్యాటరీ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా చదివితే ఈ బ్యాటరీ ఈజీగా చేసేయచ్చు. రైట్, ఇది డైరెక్షన్ టెస్ట్లో టైప్స్ అనమాట. తర్వాత డెప్త్ ప్రిపరేషన్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, డెప్త్ ప్రిపరేషన్ టెస్ట్. సో డెప్త్ ప్రిపరేషన్ టెస్ట్లో బ్రిక్ టెస్ట్ అని ఉంటుంది, హిడెన్ క్యూబ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. రాసుకోండి, ఏంటుంటుంది, బ్రిక్ టెస్ట్, హిడెన్ క్యూబ్ టెస్ట్. హిడెన్ క్యూబ్ టెస్ట్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఒకటి, ఇది 2. బ్రిక్ టెస్ట్ అంటే ఏం లేదు, సపోజ్ 1 మినిట్.
యాక్చువల్లీ 2 బ్రిక్స్ ఉన్నాయి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే చూడండి, క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే ఏ అనేది ఎన్ని బ్రిక్స్కి టచ్ అయ్యి ఉంది. సో ఏ అనేది ఎన్ని బ్రిక్స్కి టచ్ అయింది, బికి టచ్ అయ్యి ఉంది, సికి టచ్ అయింది, డికి టచ్ అయింది. సో ఆన్సర్ ఏమవుద్ది, ఏ ఏంటంటే 3 బ్రిక్స్కి టచ్ అయింది, బి అనేది సేమ్ యాస్టీస్ 3 బ్రిక్స్కి టచ్ అయింది, సి 3 బ్రిక్స్కి, ఇది డి, సి, ఏ 3 కదా. డి అనేది సికి టచ్ అయింది, బికి టచ్ అయింది, ఏకి టచ్ అయింది. సో 3 బ్రిక్స్కి టచ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. దాన్ని మనం బ్రిక్ టెస్ట్ అంటాం. ఓకే, బ్రిక్ టెస్ట్. రైట్. నెక్స్ట్ వచ్చి హిడెన్ క్యూబ్ టెస్ట్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి 50 క్వశ్చన్స్ అడుగుతాడు. ఎన్ని 50 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, 5 మినిట్స్లో చేయాలి. ఏం కాదు, చేస్తాం. ఇటు 5 మినిట్స్ 50 క్వశ్చన్స్ అయితే అనుకుంటారు, చాలా ఈజీగా లేపివచ్చు. రైట్. తర్వాత వచ్చి క్యూబ్ టెస్ట్, హిడెన్ క్యూబ్ టెస్ట్. హిడెన్ క్యూబ్ టెస్ట్ అంటే ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా చూడండి. సో హిడెన్ క్యూబ్ టెస్ట్ అంటే ఇది ఒక సింపుల్గా వేసేస్తుంది చూడండి. సో ఇలా 2 ఉన్నాయి, ఇలా 2 ఉన్నాయి. రైట్, ఇలా ఉన్నాయి కదా. సో ఇది ఒక రో, ఇది 2, ఇక్కడ 2, ఇక్కడ 2. హిడెన్ అంటే మీకు కనిపించకుండా ఉండేవన్నమాట. సో ఇది కనిపిస్తుంది, సో ఇదంతా కనిపించేస్తుంది. ఈ క్యూ, ఇది కూడా క్యూబ్ కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఇది కూడా కనిపిస్తుంది, ఇది కూడా కనిపిస్తుంది. అంటే కింద 4 ఉన్నాయి కానీ 3 కనిపిస్తున్నాయి కదా. 3 కనిపిస్తున్నాయి అంటే ఇంకా 1 కనిపించలేదు. సో ఈ పైది కానీ 2 కూడా కనిపించేస్తున్నాయి. సో దీని ఆన్సర్ ఏంటంటే 1. అంటే ఎన్ని అయితే నీకు కనిపించలేదో అవి మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టాలన్నమాట. అవి ఎన్ని, 1. సో ఇలాంటివి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 50 క్వశ్చన్స్ ఇస్తాడు. 50 క్వశ్చన్స్ ఇస్తాడు. సో 50 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎంత, 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్. సో 50 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, చేయలేం కదని కాదు, ఈజీగా చేయొచ్చు. కానీ మనం చేయవలసిందల్లా ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇంకా మోస్ట్గా మనం చెప్తున్నది ఏంటంటే మొబైల్లో ప్రాక్టీస్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే మొబైల్లో ప్రాక్టీస్ చేయడం వల్ల సో మనం ఆపరేటింగ్ అంతా ఫింగర్స్తో ఉంటుంది. సో ఫింగర్స్తో కాకుండా మ్యాక్సిమం మౌస్ ఏదైతే మన ఎగ్జామ్ సెంటర్లో ఉంటుందో ఆ ఫీల్తో మనం చేస్తే బెటర్ అనమాట. ఓకే, బెటర్ రిజల్ట్స్ కూడా మనకి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అబ్జర్వేషన్ టెస్ట్ అని ఉంటుంది. ఏంది, అబ్జర్వేషన్. నెక్స్ట్ వన్ అబ్జర్వేషన్ టెస్ట్. కొంచెం స్పీడ్గా చెప్తాను, ఎక్కువ వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది. సో దీంట్లో మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చి ఫైండ్ డిజిట్ 6 అనమాట. తర్వాత ఫైండ్ డిజిట్ 9. నెక్స్ట్ పిక్చర్ ప్లేస్మెంట్. సో పొజిషన్ టెస్ట్ అనమాట. పిక్చర్ ప్లేస్మెంట్ పొజిషన్ టెస్ట్. ఓకే, పిక్చర్ ప్లేస్మెంట్ పొజిషన్ టెస్ట్. ఓకే, రైట్. పిక్చర్ ప్లేస్మెంట్ పొజిషన్ టెస్ట్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎస్ఆర్ నో అంటే ఏం లేదు, ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాడు 765 = 765. రైటే కదా. దానికి మనం ఆన్సర్ ఏంటి, ఎస్ అని పెడతాం. 725 735 సో ఈక్వల్గా లేవు కదా, దీనికి ఆన్సర్ నో. సో ఇలా అనమాట. సో ఫైండ్ డిజిట్ 6 అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్లు ఏంటి, ఒకటో ఆప్షన్ 6542, సెకండ్ ఆప్షన్ ఏంటి 5452, థర్డ్ ఆప్షన్ 2549, ఫోర్త్ ఆప్షన్ 5255. ఇలా ఇస్తాడు.
ఎందులో అయితే మనకు 6 ఉందో ఆ 6 అనేది ఆన్సర్ అవుద్ది, రైట్. ఒకవేళ 2 ఆప్షన్లో 6 ఉందనుకోండి, ఆప్షన్ ఏ అవుద్ది అనమాట ఆన్సర్. రెండిట్లో ఉంటే ఆప్షన్ ఏ అనేది అవుద్ది. తర్వాత ఫైండ్ 9 అనేది సేమ్ ఇలాగే 4 ఆప్షన్లు ఇస్తాడు, దాంట్లో ఎక్కడ 9 ఉంటే ఆ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. పిక్చర్ ప్లేస్మెంట్ పొజిషన్ టెస్ట్ అంటే ఇక్కడ ఒక పిక్చర్ ఇస్తాడు, దాంట్లో పొజిషన్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. పొజిషన్ ఆఫ్ టెస్ట్ అనమాట, దాన్ని పిక్చర్ ప్లేస్మెంట్ పొజిషన్ టెస్ట్ అంటారు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయితే 96 క్వశ్చన్స్ ఉంటాయి, 4 minutes. ఓకే, 96 క్వశ్చన్స్ ఉంటాయి, 4 minutes. ఈ రెండు కూడా 75 క్వశ్చన్స్ ఉంటాయి, ఇది కూడా 4 minutes. ఇది అయితే పిక్చర్ ప్లేస్మెంట్ అయితే 72 క్వశ్చన్స్ ఉంటాయి, 6 minutes ఉంటుంది, రైట్. ఇది లాస్ట్ వన్ వచ్చేసి పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ అనమాట. ఏంది పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్, రైట్. పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్లో సిమిలారిటీ టెస్ట్ అనేసి ఉంటుంది, సేమ్ ఫిగర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సిమిలారిటీ టెస్ట్ అనేసి ఒకటి ఉంటుంది, సేమ్ ఫిగర్ టెస్ట్, సేమ్ ఫిగర్ టెస్ట్ అనమాట. సిమిలర్గా ఉండేవన్నీ చూస్తాం అనమాట, ఏదైతే సిమిలర్గా ఉంటుందో. సిమిలారిటీ టెస్ట్ అంటే ఏం లేదు, సిమిలారిటీ టెస్ట్ అంటే చూపించండి ఒకసారి, చెప్తాను, రైట్. ఇలా ఇచ్చారనుకోండి, ఇది ఫిగరు. సో ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్ ఏలో వచ్చేసి ఇలా ఇస్తాడు, ఆప్షన్ బిలో వచ్చి ఇలా ఇస్తాడు, ఆప్షన్ సి వచ్చి ఇలా ఇస్తాడు, ఆప్షన్ డి వచ్చి ఇలా ఇస్తాడు. సో ఆప్షన్ సి అనేది ఇది ఇక్కడ ఉండే ఫిగరు ఎందులో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఇది ఆన్సర్, ఇదే సిమిలారిటీ టెస్ట్ అనమాట. సో సేమ్ ఫిగర్ టెస్ట్ అంటే చెప్తాను చూడండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇలా ఇచ్చారు అనుకోండి, సో ఈ ఫిగర్ ఎక్కడ ఉంది, యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. సో సిమిలారిటీ ఫిగర్లో ఎక్కువ ఉంటాయి అనమాట. సేమ్ ఫిగర్ టెస్ట్ అంటే ఇలా ఇచ్చి సో ఇలా ఇస్తాడు అనమాట. సేమ్ ఫిగర్ టెస్ట్ అన్నీ సేమ్ ఫిగరే. సో ఎక్కడ ఇస్తాడు పాయింట్, ఎక్కడ ఇస్తాడు. సో మనకి ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలోనే ఆన్సర్ ఉంది. సి అనేది పెట్టుకోవాలి. ఇది ఇలా ఇస్తాడు, మనం చేసుకుంటే సరిపోద్ది. సిమిలారిటీ టెస్ట్ వచ్చి టోటల్ క్వశ్చన్స్ అనేవి 72 ఉంటాయి, 6 minutes అనమాట. 72 ఉంటాయి, 6 minutes. అదే సేమ్ ఫిగర్ టెస్ట్ 96 ఉంటాయి క్వశ్చన్స్, 6 minutes ఉంటుంది. ఇక్కడ మనకి కొంచెం ఇబ్బంది అంటే ప్రాక్టీస్ లేకపోతే ఇబ్బంది పెట్టేది ఒకటి అనమాట. అది ఏంటంటే డైరెక్షన్ టెస్టు. సో ఆల్ఫాబెటిక్ అండ్ రో అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనకి తెలియాలన్నమాట, ఆ వర్డ్స్ అనేవి ఎక్కడ ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ మనం యూజ్ చేస్తే వాడికి కరెక్ట్గా ఉంటుంది అనేది తెలియాలి. సో అది తెలిస్తే చాలా ఈజీ అనమాట. సో ఇందులో స్కోర్ అనేది చాలా ఎక్కువ చేసుకుంటే మనకు ఫైనల్ సెలెక్షన్స్లో ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో రేపు ఇంకో వీడియోలో కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను. సో ఒక్కొక్క దాని గురించి మనకి చెప్తాను. ఓకే, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.